వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు నిదే సర్వవిద్యానాం విశజైవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాశుల వారికి ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ 1వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 మే 1 వరకు అనగా జనవరి 1 నుంచి మే 1 వరకు ఈ గురువు అష్టమ భావమైనటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మే నెల 1 నుంచి గురు సంక్రమణం ద్వారా ఈయన భాగ్యభావంలోనికి వృషభ రాశిలోకి సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావములో విపరీతమైనటువంటి శుభ ఫలితాలని, విశేషమైనటువంటి లాభాలని, సమాజంలో గుర్తింపుని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని అందిస్తాడు అని చెప్పవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. కుటుంబ పరంగా వీరు ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వాముల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార భాగస్వాముల నుంచి సానుకూల ఫలితాలని, సహకారాన్ని పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. తండ్రి గారి విషయంలో శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు భాగ్యభావంలో వృషభంలో సంచరించేటువంటి కాలంలో ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు, విద్యారంగంలో విజయాలు, సంతానం వల్ల శుభవార్తలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు కుంభరాశిలో షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. ఈయన 2024 జూన్ మాసం వరకు కూడా షష్టమ భావంలో సంచరించడం వల్ల పంచమ షష్టాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు షష్టమ భావంలో సంచరించడం వల్ల వీరు గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. వీరి ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం వల్ల శుభవార్తలు అందుకోగలుగుతారు. వీరి ఆలోచనలు చాలా వరకు కూడా ఆచరణ సాధ్యమై తద్వారా వీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కానీ, నూతన వ్యాపారంలో కానీ మంచి ఉత్పత్తులను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అలాగే ఈ కన్యారాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. ఈ రకమైనటువంటి కాలసర్పదోషం వల్ల వీరు దుబారా ఖర్చులు చేయడం కానీ, దుబారా పనులు నిర్వర్తించడం కానీ, వీరు ఆశించినటువంటి పనులు వీరు అనుకున్నంతగా శుభఫలితాలను అందకుండా కాస్త నిరాశను, నిస్పృహలను పొందేటువంటి వాతావరణం ఉంటుంది. అయితే దైవ ధ్యానం వల్ల కానీ, భగవంతుని యొక్క ఆశస్సులు అందుకోవడానికి కూడా వీరికి సానుకూల ఫలితాలని ఈ కాలసర్పదోషం ఇస్తుందని చెప్పవచ్చు. మరి 2024 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో సంచరించేటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి మరకత గణపతిని సంపాదించి సోమవారికి నిత్యం అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. గరిక పూలతో సోమవారిని అర్చించండి. గణేశాష్టకం చదువుకోండి. సోమవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండి అమ్మవారిని కానీ, కాళికా అమ్మవారిని కానీ, ఒక ఆయుధాన్ని ధరించినటువంటి ఉగ్రరూపం కలిగినటువంటి మహాదేవతలను దర్శించుకుని వారికి కుంకుమ పూజ నిర్వర్తించుకోండి. ఇలాంటి పూజలు నిర్వర్తించుకునేటువంటి అవకాశం లేని వారు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని రావడం వల్ల కూడా ఈ కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి 2024 జూన్ మాసంలో శని భగవానుడు వక్రించి పంచమ భావమైనటువంటి మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఈ పంచమ శని దోషం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఇటువంటి సందర్భాల్లో వీరు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి 2024 మే 1 వరకు అష్టమంలో గురు సంచారం కొనసాగుతుంది కనుక అనారోగ్య విషయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, లేకపోతే జన సంబంధాలతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది కనుక వీరు సిద్ధి సాయినాథుని దర్శించుకోండి, లేకపోతే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. వారికి సంబంధించిన జీవిత చరిత్రలను చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను కానీ, పసుపు వర్ణపు పూలను కానీ, పసుపు వర్ణపు నైవేద్యాన్ని కానీ స్వామివారికి సమర్పించండి. లేకపోతే 1 కేజీ శనగలను గురువులకు, గురు సమానులకు దానం చేసి వారి ఆశస్సులు పొందండి. 2024 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యారాశి వారు
చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ ప్రతికూల సందర్భాల్లో మీకు ఇచ్చినటువంటి పరిహారాలు నిర్వర్తించుకొని శుభ ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.